స్వరూపానందేంద్ర నకిలీ స్వామి అని ఆయన సినిమా థియేటర్ వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడినని విశాఖ జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ చిన్న ముసిడివాడ శారదాపీఠ నిర్వాహకులు స్వామీజీగా చెప్పుకుంటున్నటువంటి స్వరూపానందేంద్ర సాత్మానందేంద్ర దొంగ స్వాములని చిన్న ముసిడివాడ వద్ద ఉన్న పీఠం కూడా స్వయం ప్రకటిత పీఠమని అందులో స్వాములు స్వయం ప్రకటిత స్వాములని ఆయన అన్నారు. విశాఖలో ఉన్న స్వరూపానంద ఆశ్రమం కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందని మూర్తి యాదవ్ తెలిపారు. సామాన్యులు వెళ్తే 50,000 రూపాయల దర్శనం, మంత్రి గారు వెళ్తే 2 లక్షల రూపాయల దర్శనం, వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వెళ్తే దానికి హద్దే లేదు. మరి అటువంటి స్వామీజీకి జగన్ ప్రభుత్వంలో జగన్ బినామీ అని కూడా ఒక సందర్భంలో వైసీపీ ప్రభుత్వానికి రెండో పవర్ సెంటర్ అని చెప్పి చెప్పుకునేటువంటి శారదాపీఠం జగన్మోహన్ రెడ్డికి రాజగురువు అని చెప్పి కూడా చాలామంది అనే సందర్భం. మరి ఇన్ని వందల కోట్లు అసలు ఎలాగొచ్చినాయి, ఎవరిచ్చారు? ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లు అసలు ఎలా చూపిస్తాడు ఈయన? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, శారదాపీఠం స్వరూపానంద సరస్వతి స్వామీజీ ఆ పీఠానికి సంబంధించినటువంటి ఆ పీఠానికి బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ పైన ఐటీ రైడ్లు చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే దృష్టి సారించాలి. ఇప్పటికీ కూడా నోట్ల కట్లు గుట్టలు గుట్టలుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటాయని చెప్తూ ఉంటారు. అసలు ఈ స్వామీజీకి వేద మంత్రాలు వచ్చా? ఎంత దారుణం అంటేనండి, ఎంత దౌర్భాగ్యం అంటే, ఎవరైనా ఆ వేద విద్యార్థులకి వాళ్ళు చందా ఇస్తే పిల్లలకి ఆ డబ్బులు కూడా తిరిగి ఈ స్వామీజీ గారి యొక్క కుమారుడు సాత్మానంద వాళ్ళు తల్లి వెంటనే వేద విద్యార్థులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా వెనక్కి తీసేసుకొని దోచేసుకునేటువంటి స్థితి. మీరు స్వామీజీ ఆశ్రమంకి వెళ్ళండి, ఒక 5 గ్రాముల బంగారం ఇక్కడ పెట్టండి, ఏదో నగదు పెట్టండి, వెంటనే స్వామీజీగా భార్యగా ఉన్నటువంటి భార్యామణి గారు వెంటనే వచ్చి అవన్నీ పట్టుకొని పోతారు. ఇప్పటికి కూడా స్వామీజీ ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి సరైన కాలంలో జీతాలు ఇవ్వట్లేదనేటువంటి అపవాదు ఇప్పటికీ ఉంది. అసలు స్వామీజీకి సాత్మానంద వాళ్ళ అమ్మగారి దగ్గర ఇచ్చి ప్రాణహాని ఉందని కూడా ఒకరిద్దరి దగ్గర ఆయనే అంతర్గతంగా చెప్పారని చెప్పి కూడా ఒక వినికిడి ఉంది. ఇన్ని వందల కోట్లు సెటిల్మెంట్లు ఆ ఆశ్రమంలో చేయడమే కాకుండా ఇదే స్వామీజీ సుమారు వైసీపీ నేతలు ఎవరు వచ్చినా అక్కడ దర్శనం చేసుకోవాలి, కప్పం చెల్లించుకోవాలి. అలాగే కొంతమంది ఉన్నతాధికారులు కూడా పోస్టింగ్లు కూడా అక్కడ ఆయన చెప్పినట్టే జరగాలి.